వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు జడ్డా గన్నమ్మండి. నేను జడ్డా ఎంకన్న కోడలండి. మరి మా మాంగారు అయితే నౌకరీలండి. నౌకరీల్లో అసలు మేనాలు ఇచ్చారండి మా మాంగారులకి. ఆడ నౌకరీలు చేసేవారండి ఊళ్ళోను. అలాగే మేము కాపురాలకు వచ్చాక కూడా 2010లోంచి కూడా మేము కాపురాలకు వచ్చాక కూడా మేము అందులో చేసేవాళ్ళమండి. అది ఉడుపు భూమి గట్ట కాదండి, అది గొరువులండి. 7 శనక్కాయలు, కంది చేని, మినప చేని, బుడం చేని ఇలా పండించేవాళ్ళమండి. పండించడం మాకు కూడా తెలుసండి. పక్కన ఉన్నవారు అందరూ ఇలాగా మా సమస్యల వల్ల మేము చేయలేకపోయామండి. కొద్ది రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేము చేయలేకపోయామండి. చేయలేకపోతే మేము ఆ పక్కన ఉన్నవారు కొంత అలా చేసి కలుపుకున్నారని మేము 5 సంవత్సరాలు బట్టి మా పిల్లలు మేము తిరుగుతున్నామండి. తిరుగుతుంటే మా పిల్లలు మేము తిరిగి దాని మీద మేము పంట ఎట్టుకున్నామండి. వెళ్ళి పంట ఎట్టుకుంటే ఎస్ఐని తీసుకొచ్చారండి. పత్తిపాడు మండలం పత్తిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అండి. ఆడ పోలీస్ అండి. ఆడ ఎస్ఐ ఆవిడ వచ్చి మీరు ఇందులో పంట ఎట్టనా కుదరదు అన్నదండి. ఏటమ్మగారు పంట ఎట్టనా కుదరకపోతే మరి మేము మా భూమి అండి ఇది, మా మామగారుల హక్కు, మా భర్తలు చనిపోవడంలో మేము కొద్ది రోజులు మేము బాధపడ్డామండి, పండించుకోలేకపోయాము. మరి మీరు పంట ఎట్టొద్దు అంటున్నారు ఏటమ్మగారు అంటే, మీ దిక్కున్న కాడకు బండి 60 సంవత్సరాలు బట్టి బండిస్తున్నారు. వాళ్ళు 60 సంవత్సరాలు బట్టి బండిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు అంటున్నారండి. మేము 60 సంవత్సరాలు బట్టి మేము 60 సంవత్సరాలు బట్టి కదండి మేము పండించుకుంటున్నాము. 60 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఉండడం ఏంటండి, మేము ఉన్నాం కదా అని మేము అడిగామండి. అడిగితే మిమ్మల్ని కేసు పెడతాను, మిమ్మల్ని కొడతాను అని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రప్పించారండి. పోలీస్ స్టేషన్కి రప్పించి పోలీస్ స్టేషన్ మీ దిక్కున్న కాడకు బండి, మీరు కలెక్టర్ దగ్గరికి పోతారో ఎంఆర్ఓ దగ్గరికి పోతారో మీరు ఎక్కడికి పోతారో మీకు హక్కు లేదు ఇందులోను, మీరు పొండి మీ హక్కు ఉంటే తేల్చుకోండి కలెక్టర్ దగ్గరికి పోయి. మాది మంజు గురించి మా తాతయ్యలో మా నాన్నగారు కూడా వేరే వాళ్ళు పండించుకుని ఇస్తే వాళ్ళు ఆక్రమించుకున్నారండి. ఆక్రమించుకున్న పాపానికి మేము దగ్గర 2005 నుంచి కూడా మేము దాని మీద పోరాటం చేస్తామండి. 2005 నుంచి పోరాటం చేసినా అలా రాజకీయపూర్వంగా మమ్మల్ని అలా ఇబ్బంది పెట్టుకుంటూనే వస్తున్నారండి. తర్వాత కూడా మేము చిన్న కుర్రలు పట్టించి అలా అనుభవం మీద అలా ఉండిపోయి ఉండి తర్వాత కూడా మేము కొద్దిగా ఎదిగొచ్చిన తర్వాత 2005 నుంచి కూడా దీని మీద పోరాటం చేయండి. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని అందరినీ కింద పెట్టేసేసి వాళ్ళ భూములు ఆక్రమించుకొని పక్క రిషీలు వాళ్ళకాళ్ళే డాక్యుమెంట్ చేసుకుని వాళ్ళకాళ్ళకి ఎవడేసుకున్నారండి. మా వాళ్ళు అన్నవాళ్ళ పేర్లు, మా నాన్నగారి పేర్లు కానీ మా తాతగారి పేర్లు కానీ ఎవరు లేవండి. వాళ్ళు లేని విధంగా కూడా మేము కూడా అడిగామండి. డాక్యుమెంట్ ఏదైనా 1 ఎకరం 1 ఎకరం రిజిస్టర్ చేసి ఉంటే మేము వదిలేస్తాను మేము అడిగామండి. అడిగినది కానీ పత్తిపాడు ఎస్సీ గారు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టి స్టేషన్లు పెడతాం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఆ లక్ష్మీకాంతం గారు మేడం గారండి చాలా ఇబ్బంది పెడుతుంది. సుమారు మా కుటుంబం అయితే దగ్గర 350 మంది ఉంటారండి. కుటుంబం 10 మంది కుటుంబాలు ఉంటారండి. మొత్తం 28 ఎకరాలు ఎంత ఉంటుందండి. మాకు వచ్చింది మాత్రం 16 ఎకరాలకు ల్యాండ్కి చూపిస్తుంది మా తాతయ్య పేరు మీద. అవి మా దగ్గర రికార్డ్ అయితే చూపించమంటారండి. పేరు ఆడంగలు వనబి ఆడంగలు మా దగ్గర ఉన్నాయండి. మా వాళ్ళు కూడా వాళ్ళకి పండించుకోనికి ఇచ్చిన కౌలు కాగితాలకి కూడా మా దగ్గర ఉన్నాయండి. అవి ఏం పని చేయవు, వీళ్ళ దగ్గరకు వచ్చిన రికార్డే పని చేస్తుంది, ఈ రికార్డు మీదేం పని చేయదు అని చెప్తున్నారండి గవర్నమెంట్ వారు. తర్వాత కూడా మేము కాగితాలు కూడా అడిగితే ఏమన్నారంటే వాళ్ళకే డాక్యుమెంట్ గవర్నమెంట్ ముద్ర వేసి ఇచ్చారు, అదే చెల్తుందని మీ సెల్దాన్ని వచ్చారండి చెప్పారండి. చెప్తే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడితే అవి కలెక్టర్ గారు ఏమన్నారంటే మీ భూములు ఆలయట్టు మేము ఎంక్వైరీ చేసి అది రీసర్వే చేసి వాళ్ళతో కాదు మా దగ్గర పాత రికార్డు ఉందో ఎవరి పేరు ఉందో అవి ఎలా మారే చేసి అని చెప్పి ఎంక్వైరీ చేసి మీకు మేము చెప్తామండి, 1 వారం రోజులు ఆగమని చెప్పారండి కలెక్టర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.